ఐక్యత యజమాని వైఖరి యజమాని వైఖరి కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఇలా మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కావట్లేదు, ఏ ఒక్కడు కూడా పరిష్కారం కావట్లేదు. గవర్నమెంట్ మొండిగా వ్యవహరిస్తున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 6 నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడం అనే దుర్మార్గం. 6 నెలల వేతనాలు కావాలని గత 3-4 నెలల నుంచి కూడా మేము ఆందోళన చేస్తున్నాం. ఈరోజు ఉదయం పూట కూడా ఆందోళన చేస్తే అధికారులు వచ్చారు, హామీ ఇచ్చారు 2-3 రోజులు పరిష్కారం చేస్తామని. కానీ ఇలా మేము ఏమడుగుతున్నామంటే ఈ ధనికే తెలంగాణ రాష్ట్రం అని చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాను. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. 6 నెలల నుంచి వేతనం రాకపోతే ఎలా జీవించాలని ఇలా మేము సూటిగా అడుగుతున్నాం. అందుకే ఇలా మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్ వేతనం చెల్లించకపోతే సమ్మె చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. కలెక్టర్ జోక్యం చేసుకోవాలి, డీసీఎల్ గారు జోక్యం చేసుకోవాలి. కాంట్రాక్టర్ మొండి వైఖరి అవలంబిస్తున్నారు, అధికారులు ఏమో తప్పించుకుంటున్నారు. మిషన్ భగీరథ అధికారులు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రిన్సిపల్ ఎంప్లాయర్ వాళ్ళే బాధ్యత, జీతాలు చెల్లించడానికి చర్య తీసుకోవాలి. ఆ రకంగా బకాయి వేతనాలు 2-3 రోజులు చెల్లిస్తామని హామీ ఇచ్చినారు. చెల్లించకపోతే మళ్ళీ మేము సమ్మె చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాం. అట్లనే మిషన్ భగీరథలో ఇలా కనీస వేతనం అమలు చేయట్లేదు. ఇది ప్రభుత్వ సంస్థలో కనీస వేతనాలు ఎందుకు అమలు కావట్లేవు అనేది ఇలా సూటిగా ప్రశ్నిస్తున్నాం. అందుకే కనీస వేతనాలు ఇవ్వాలి, ఈఎస్ఐ ఉండాలి, పిఎఫ్ ఉండాలి, ప్రమాద బీమా ఉండాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇవన్నిటి మీద రాబోయే కాలంలో మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.